హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ అండ్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది ఎబో యావరేజ్గా ఉండడం జరిగింది. కాబట్టి మనకు సైడ్ వేస్ ఉంటుందని చెప్పి తెలుస్తూ ఉంటుంది. బట్ మనం అనుకున్న డైరెక్షన్లో కాకుండా మనకంటే సైడ్ వేస్లో ప్రాఫిట్ ఇచ్చినప్పటికీ తర్వాత ట్రెండింగ్ అయితే కావడం జరిగింది. సో మనం అనేది 1 సెకండ్. సో ఇలా మనకు వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఈక్వి డిస్టెన్స్లో ప్రీవియస్ డే అండ్ R1 ఉన్నప్పుడు మనం ఇన్ జనరల్గా R1 దగ్గర రిజెక్షన్ కోసం కానీ R2 దగ్గర రిజెక్షన్స్ కోసం కానీ ప్రీవియస్ డే హై దగ్గర రిజెక్షన్స్ కోసం అయితే వెయిట్ చేస్తాం. ప్రైస్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. నియర్లీ R1 దగ్గర ఓపెన్ అయినప్పుడు మనం ఈ సందర్భంలో ఇక్కడ రిజెక్షన్స్ కోసమే చూస్తాం. ఫోర్త్ క్యాండిల్ అనేది రిజెక్షన్స్ రావడం జరిగింది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో మన ట్రేడ్ అనేది సక్సెస్ కావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసుకుంటూ ప్రీవియస్ డే హై దగ్గర సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో మన టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సరే తర్వాత లేటర్ పీరియడ్లో మార్కెట్ అనేది బుల్లిష్ సెంటిమెంటెస్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో కెమెరా సెటప్ చూద్దాం. కెమెరా ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే కెమెరా ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3 కింద ఓపెన్ కావడం జరిగింది. సో H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో H3కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ సందర్భంలో H3ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ తర్వాత H3ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో మనం L3 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు. మన టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో తర్వాత మళ్ళీ అది H3ని బ్రేక్ చేసుకుంటూ H4 వరకు వెళ్ళడం, మళ్ళీ తర్వాత H4ని బ్రేక్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. సో ఇలా అన్ని రోజులు ఉండదు. ఇలా కొన్ని సమ్ న్యూస్ ఉన్నప్పుడు, ఇలా ఈవెంట్ ఉన్నప్పుడు, ఇలా కొన్ని ట్రెండింగ్ డేస్ మాత్రమే ఇలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ మూవ్ని ఎవరు ప్రెడిక్ట్ చేసింది అయితే కాదు. సో కాబట్టి మన టార్గెట్ మినిమం 1:2 లేదా 1:1.5 ఉంటే మన ట్రేడ్ ఒకవేళ సక్సెస్ అయితే జస్ట్ మన ట్రేడ్ని కంప్లీట్ చేసుకొని బయటకు రావడం ఉత్తమం. సో బిగ్గర్ మూవ్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో మన ఆర్ఆర్ ఫేవర్గా ఉన్నంతసేపు మనం డెఫినెట్గా ప్రాఫిట్లో ఉంటాం. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది ఈ లెవెల్కి రీచ్ కాలేదు. మనం ఇవ్వబడిన డిమాండ్ జోన్కి అయితే ప్రైస్ అనేది రీచ్ కాలేదు. కాబట్టి సో నో ట్రేడ్. ఇక ఇంట్రాడే టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఇక్కడ మనకు ఈ జోన్ను కన్సిడర్ చేసినట్టయితే ఇది నాట్ ఏ క్వాలిటీ జోన్, బట్ మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకుంటాం కాబట్టి సో ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి అయితే అంటే 16 పాయింట్స్ తక్కువ స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రేడ్ కన్సిడర్ చేయవచ్చు. సో ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి ఇక్కడికి రీచ్ అయినప్పుడు ఈజీగా మోర్ దెన్ 32 పాయింట్స్ అయితే రివార్డ్ అయితే రావడం జరిగింది, వెనుకకైతే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సరే తర్వాత ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ ఈ జోన్కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది చూడండి, మళ్ళీ అంటే ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందో ఈ జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది డిమాండ్ జోన్గా మారుతుంది. డిమాండ్ జోన్గా మారిన తర్వాత ఇంత అద్భుతమైన ర్యాలీ ఇవ్వడం జరిగింది. సో ఇలా అంటే జోన్స్ డ్రా చేసుకోవడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా మనకు మంచి రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం ఉంది. ఇక రేపటి రోజున పాసిబుల్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఈ జోన్ ఇలానే ఉంచుదాం. అంటే ఒకసారి టెస్ట్ అయింది కాబట్టి రెండోసారి చేయడానికి కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ కూడా ఇంకొక జోన్ ఉంది. బట్ ఇది లెవెల్ ఓవర్ లెవెల్గా మనం కన్సిడర్ చేయవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తేనే ట్రేడ్ తీసుకుందాం. ఇక్కడ కూడా ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తేనే ట్రేడ్ తీసుకుందాం. ఈ నిఫ్టీలో ప్రస్తుతానికి ఈ 2 డిమాండ్ జోన్స్ ఉన్నాయి. వీటిని కన్సిడర్ చేయండి, వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో మనం ఇంకా కిందికి వెళ్తూ ఉంటే చాలా ఉంటాయి. సరే ఎనీహౌ ఈ జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. కాల్ సైడ్ ఆప్షన్ చైన్ ఆర్డర్ని పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
17,800 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అని ఇదే సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్. ఈ లెవెల్ వచ్చేసి 18,100 దగ్గర ఉండడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ టెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ డాటాను చూసి ఇంకా కన్ఫర్మ్ చేసుకుందాం. పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,000 దగ్గర ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,500 దగ్గర ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,200 దగ్గర ఉంది. నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ టెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతామని ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్లో పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళు పాజిటివ్ అంటున్నారు, సో ఎక్కువ శాతం పాజిటివ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో అలాగే ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం మనం డైలీ చెప్తుంటాం, ఈ ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతున్నంతసేపు, బుల్లిష్లో ఉన్నంతసేపు మనం కొత్త హైస్ ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం డైలీ డిస్కషన్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా అలానే ఈరోజు కూడా కొత్త హై అనేది ఫామ్ కావడం అయితే జరిగింది. సో ఇది ఇలా ముందుకు వెళ్ళడానికే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం ఏమీ చెప్పలేం. ప్రస్తుతానికైతే డైలీ అంటే అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం, ఫ్యూచర్ కుమో ప్రకారం బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది రైజింగ్ అవుతున్నంతసేపు. సో ఇది రైజింగ్ అయితే ఇంకెక్కువ కన్ఫర్మేషన్ వస్తుంది, ఇది రైజింగ్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది, ట్రిపుల్ కన్ఫర్మేషన్ వస్తుంది. అందుకే నేను ఏం చెప్తున్నాను డైలీ, సో ఇది ఫ్లాట్గా ఉంటే మనం కొంచెం వెయిట్ చేయాలి, ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ వస్తుంది. సో ఇది రైజింగ్ అయితే మనకు ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ తోటి ప్రైస్ అనేది మూవ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మన వ్యూ బుల్లిష్ ఉండడం అంటే మన వ్యూ ఎప్పుడు కానీ బయింగ్ మోడ్లోనే ఉండడానికి పాసిబిలిటీ ఉండాలి. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో కూడా చూడండి, ఇది కూడా స్టీప్గా రైజింగ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు ఇంకా ఇది ఇలా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రైస్ అనేది వీటిపైన ఉన్నంతసేపు అంటే మేబీ ఇక్కడ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది, 18,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సరే, ఒకవేళ ఏదైనా న్యూస్ వల్ల నెగిటివ్ సెంటిమెంట్ గురించి మాట్లాడినట్టయితే ప్రైస్ అనేది ఈ కన్వర్జేషన్ లైన్ కింద వస్తేనే మనకు డౌన్ ట్రెండ్ ఉంటుంది. సో అప్పటి వరకు బులిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో 17,577 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోను. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఎక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటే ఓన్లీ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఇక్కడ వరకు రావడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. 17,475 అంటే నియర్లీ 500 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ దీనిపైన ఉన్నంతసేపు ప్రైస్ అనేది బుల్లిష్నెస్ ఉండడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే లోపలికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ప్రైజెస్ అనేవి ఎక్కడ ట్రేడ్ అవుతుందన్న ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఇది నిఫ్టీ అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. కొంచెం యావరేజ్గానే సిపిఆర్ విడ్త్ అనేది రావడం జరిగింది. సో మనం ఇక్కడ మనం ఒకవేళ సైడ్ వేస్ వెళ్ళాలంటే రివర్స్ కావడానికి పాసిబిలిటీ ఉండాలంటే ఈ డిస్టెన్స్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ అనేది ఇలా ఈక్వీగా ఉండాలి. అంటే ప్రీవియస్ డే హై అనేది కొంచెం అటు ఇటుగా ఈక్వల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ రిజెక్షన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే ఇక్కడైనా రిజెక్షన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదంటే R2 దగ్గర అయినా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది నిఫ్టీ తోటి కంపారిజన్ చేసుకున్నప్పుడు మనకు అలాంటి సినారియో ఇక్కడ కనబడలేదు కాబట్టి సో ప్రైస్ అనేది సో ఇక్కడ ప్రీవియస్ డే హై దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి అయితే అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకుంటాం? సో ఇది సైడ్ వేస్ సిపిఆర్ కాదు కాబట్టి సో మనం
ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. ప్రీవియస్ డే హైను R1 ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో అంటే ఐ మీన్ ఈ ఫస్ట్ ఈ క్యాండిల్స్ చూస్తే ఇది కొంచెం మనకు కన్ఫర్మేషన్ ఎంట్రీ లేదు. ఎందుకంటే విక్స్ అనేది అప్ సైడ్లో ఉన్నాయి. విక్స్ అనేవి అప్ సైడ్లో ఉన్నాయి కాబట్టి అప్ సైడ్ వెళ్తుందా అనేది మనం కొంచెం డౌట్గానే ఫీల్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ సందర్భంలో మనం దీనిపైన ఎంట్రీ తీసుకుంటే సో మన యొక్క ఎంట్రీ అనేది ఇక్కడ అవుతుంది. సో మన స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో నెక్స్ట్ మన యొక్క టార్గెట్ అనేది R2 అవుతుంది. ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో యాక్చువల్గా ఈ ప్యాటర్న్ అనేది ఇది ఫ్లాగ్ లిమిట్ అవుతుంది. ఇక్కడ ఈ ప్యాటర్న్ అనేది అంటే ఒక స్వింగ్ హై అనేది బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ అంటే దానికి రీటెస్ట్ అయింది చూడండి. సో ఈ ప్యాటర్న్ అనేది ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇది సో ఇలా బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చినప్పుడు ఇలా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది మనం ట్రెండ్ లైన్స్ వచ్చినప్పుడు అక్కడ డిస్కషన్ చేద్దాం. సో ప్రస్తుతానికైతే సిపిఆర్ ప్రకారం ప్రీవియస్ డే హై ఉన్న R1 బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం. దాని ప్రకారం ఇక్కడ మనకు ట్రేడ్ ఆపర్చునిటీ లభించింది. సో టార్గెట్ కూడా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. కెమెరా ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు సో మనం H3 పుల్ బ్యాక్ కానీ L3 పుల్ బ్యాక్ కోసం అనేది ట్రేడ్ చూస్తాం. సో ఇక్కడ ఈ సందర్భంలో ఇది ఫస్ట్ క్యాండ్లోనే దీన్ని H3ని ఎన్గల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. తర్వాత దీన్ని బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అవాయిడ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎలా అంటే మనకు వెరీ ఫస్ట్ 5 మినిట్స్లోనే లేదా 10 మినిట్స్ లోపలనే ఈ అంటే నియర్లీ H3 దగ్గర ఓపెన్ అయితే సో మనం అది H3 L3 మధ్యలో ఓపెన్ అయిన దానికంటే H3 పైన ఓపెన్ అయిన కనుక కన్సిడర్ చేస్తే బాగుంటుంది. H3 పైన H3 H4 మధ్యలో ఓపెన్ అయిన కన్సిడర్ చేస్తే సో మనకు అంటే ఇది నేను అబ్జర్వేషన్ తోటి చెప్తున్నాను. ఒక ఇదే ట్రేడ్ కాదు, ఇంకా కొన్ని ఇలాంటి దగ్గరలో మీరు అబ్జర్వేషన్ చేయండి. సరే, దీన్ని ఇప్పుడే డిస్కషన్ చేయొద్దు, మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. ఇలా దగ్గర వచ్చినప్పుడు మనం ఈ పుల్ బ్యాక్ ట్రేడ్ను అవాయిడ్ చేసుకోవడం అనేది ఉత్తమం. అవాయిడ్ చేసుకోమని చెప్తున్నాను. సో ఇది నేను తర్వాత డిస్కషన్ చేస్తాను. ఇంకా అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చేస్తే క్లియర్గా ఉంటుందని నా అభిప్రాయం. సో ఇలాంటి ట్రేడ్స్ను అంటే ఇక్కడ మనం డిస్కషన్ చేసిన H3 అండ్ L3 పుల్ బ్యాక్ ప్రకారం ఇక్కడ స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. సో ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు పర్టికులర్గా నియర్లీ H3 దగ్గర ఓపెన్ అయినప్పుడు సో దాన్ని మనం ఈ పుల్ బ్యాక్ ట్రేడ్ కంటే H4 బ్రేక్అవుట్ ట్రేడ్ తీసుకుంటే బెస్ట్. లేదు అంటే ఒకవేళ మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ రివర్సల్ కోసం అంటే H4 దగ్గర రివర్సల్ కోసం ట్రేడ్ తీసుకుంటే ఇంకా బెటర్ ట్రేడ్స్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఓపెనింగ్ అనేది H3కి దగ్గరలో ఉండాలి. H3కి దగ్గరలో ఉన్నప్పుడు అలాంటి సినారియో వస్తుంది. సో అది మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టే బ్యాంక్ నిఫ్టీలో సో ప్రైస్ అనేది మనం ఇవ్వబడిన జోన్స్కి అనేది రావడమే జరిగింది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ రావడం జరిగింది. చూడండి 1 2 3 4 క్యాండిల్స్ అనేటివి బిగ్ రివర్సల్ క్యాండిల్స్ రావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క దీనికి ఈ పైన స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో తర్వాత అంటే ఈ జోన్ మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ ఇంకో ట్రేడ్ కోసం చూద్దాం. ఇక తర్వాత ఇది మళ్ళీ డిమాండ్ జోన్గా మారుతుంది. డిమాండ్ జోన్గా మారినప్పుడు ప్రైసెస్ అనేవి దీన్ని బ్రేక్అవుట్ కావడం జరిగింది. సో మళ్ళీ పుల్ బ్యాక్ రావడం అయితే జరిగింది. ఈ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ అనుకుంటున్నాం. కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో మన టార్గెట్ ఏదవుతుంది, మన టార్గెట్ మినిమం 1:2 ఇది అవుతుంది. బట్ ఇక్కడ ఇమీడియట్గా ఇంకొక సప్లై జోన్ ఉంది కాబట్టి ఈ ట్రేడ్ అనేది మనం తీసుకోము. ఎందుకంటే ఇక్కడ మనకు రివార్డ్ కన్సిడర్ చేసినప్పుడు రిస్క్ టు రివార్డ్తో కన్సిడర్ చేసినప్పుడు రివార్డ్ అనేది తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడే మనకు సప్లై జోన్ ఉంది కాబట్టి మేబీ అక్కడ రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం అనుకుంటాం, డెఫినెట్గా అనుకున్నాం కూడా. సో ఇలాంటి సందర్భంలో ఈ ట్రేడ్ అయితే సో కరెక్ట్ కాదు. మళ్ళీ తర్వాత ఇక్కడ ఏమన్నా మనకు ఈ జోన్ దగ్గర రివర్సల్ క్యాండిల్స్ ఏమన్నా వస్తే మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ ఒకవేళ మనం రివర్సల్ ట్రేడ్స్ కోసం చూసినట్టయితే ఇక్కడ ఒకటి ఈ జోన్ అయితే రివర్సల్ ట్రేడ్ అయితే మనకు అనిపిస్తుంటుంది ఇక్కడ. బట్ ఇక్కడ ఈ రివర్సల్ ట్రేడ్ కోసం చూస్తే ఇక్కడ కూడా టార్గెట్ ఎంత ఉంది, టార్గెట్ అనేది 1:1 కంటే తక్కువ ఉంది. కాబట్టి సో మళ్ళీ ఇక్కడ మనకు ట్రేడ్ ఆపర్చునిటీ అయితే రాలేదని చెప్పవచ్చు, క్లియర్ కట్గా రాలేదని చెప్పవచ్చు.
ఇక రేపటి రోజున డిమాండ్ జోన్స్ అండ్ సప్లై జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఒక జోన్ ఉంది, ఈ జోన్ కన్సిడర్ చేయండి. అలాగే ఇక్కడ కూడా ఒక జోన్ ఉంది, బట్ ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ కూడా ఒక జోన్ ఉంది, ఇక్కడ కూడా ఒక జోన్ ఉంది, బట్ ఇదైతే క్వాలిటీ జోన్ అనిపించట్లేదు. సో 2 వరుస క్యాండిల్స్ దీనిపైన క్లోజ్ కావాలి, అలాంటి సినారియో రాలేదు. మేబీ ఈ జోన్ కన్సిడర్ చేయండి, ఈ జోన్ అండ్ ఈ జోన్ ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ క్యాండిల్స్ తోటి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అన్నది 38,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అన్నది 38,500 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 39,000 దగ్గర ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కూడా జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 38,500 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ టెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతా ఉంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 37,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 36,500 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 36 దగ్గర ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 37,000 ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ టెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాల్ సైడ్ పాజిటివ్ ఉంటుంది, పుట్ సైడ్ పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతుంది. ఇది కూడా అంటే మనకు నిఫ్టీ లాగానే ముందుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇన్ని రోజులు ఇది కొంచెం లాగుంటుండే, ఇప్పుడు ఇది కూడా అవుట్ పర్ఫార్మ్ చేయడానికి సిద్ధమైపోయింది. సో మనకు లాస్ట్ హై అనేది ఇక్కడ ఉన్నది. సో దీన్ని బ్రేక్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళడం జరిగింది. సో మనం ఫ్యూచర్ కుమోను పరిశీలించినట్టయితే ఇది రైజింగ్ అవుతుంది. కాబట్టి అలాగే కన్వర్జేషన్ లైన్ రైజింగ్ అవుతుంది, బేస్ లైన్ రైజింగ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇది కూడా రాబోయే రోజులలో కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. డైలీ కొత్త హై ఫామ్ చేసుకుంటూ వెనుకకు రావడం, సేమ్ నిఫ్టీ ట్రెండ్ను ఫాలో అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఎనీహౌ కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే ఉత్తమం, ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతున్నాయి. కాబట్టి మేబీ ఎప్పుడైనా ఫాల్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటూ మనం ట్రేడ్ తీసుకోవాలి. సో ఇక ఇంట్రాడే టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ గురించి డిస్కషన్ చేస్తే, ప్రస్తుతానికి అంటే మైనర్ ట్రెండ్ గురించి డిస్కషన్ చేస్తే ఈ కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితేనే ఫర్దర్గా బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 36,268 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే వెనెవర్ ఈ 36,936 కింద క్లోజ్ అయితేనే మాత్రం పాసిబిలిటీ అవుతుంది, లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళడానికే పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ నుంచి వెనుకకు వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడనే ఉంటుంది, ఇది ఈ బేస్ లైన్ దగ్గర, కన్వర్జేషన్ లైన్ దగ్గర. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో ఫర్దర్గా ఇంకా ముందుకెళ్ళడానికే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ప్రైజెస్ అనేవి ఎక్కడ ట్రేడ్ అవుతుంది దాని ప్రకారం ట్రేడ్ తీసుకోండి. అలాగే ఒకసారి అవర్లీ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో కూడా ఇది ఫ్యూచర్ కుమో స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నది. అలాగే ఇవి కూడా ఇలా బుల్లిష్ ఉన్నది. ఇలా స్టీప్ కరెక్షన్గా వచ్చినప్పుడు డెఫినెట్గా ఇంకా ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ అంటే ప్రస్తుతానికి ఇవి బుల్లిష్. ఇన్ కేస్ డౌన్ సైడ్ గురించి మాట్లాడితే ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే మాత్రం నెక్స్ట్ ఒకవేళ డౌన్ సైడ్ అంటే వీక్నెస్ ఉంటే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. 37,270 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ దాని కింద కూడా అది కూడా బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 37,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్స్ బ్రేక్ కానంత వరకు బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎవరైనా లాంగ్ ట్రేడ్స్ అంటే లాంగర్ టైం ఫ్రేమ్ కోసం చూసినట్టయితే సో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా మనకు అంటే మైనర్
రివర్సల్ ట్రెండ్ వస్తుంది. సో అంటిల్ అన్లెస్ సో ప్రైస్ అనేది ముందుకు వెళ్ళడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి చూడండి, ఈ లెవెల్స్ మార్క్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకోండి. అలాగే మనం డైలీ ఇంట్రాడే పర్పస్లో, ఎడ్యుకేషనల్ పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.